ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఒక నానుడు ఉంది. ముఖ్యంగా మన తెలుగులో ఒకటి ఉంది. ఏంటంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. అంటే మనం ఇంట్లోనే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నాం అనుకోండి, అది రచ్చ గెలిచినా కూడా ఆనందం ఉండదు. అయితే విజయ్ తన తల్లిదండ్రుల విషయంలో చాలా అంటే చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. అయితే నిజానికి ఇక్కడ ఒక విషయం చోటు చేసుకుంది. కొన్నేళ్ల క్రిందట విజయ్ అంతటా విజయ్ తన తల్లిదండ్రుల మీద కోర్టులో కేసేశాడు. ఎందుకని ఏశాడో తెలుసా? ఆ సమయంలో వాళ్ళ అమ్మానాన్నలతో పాటుగా ఇంకొక 9 మంది కూడా ఈ పిటిషన్‌లో ఉన్నారు. ఎందుకని అంటే, విజయ్ ఏదన్నా ఒకటి బలంగా నమ్మాడు అంటే, ముఖ్యంగా దేశ ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల గురించి దాన్ని ఎవ్వరు ఆపలేరనమాట. అయితే ఇక విజయ్ తండ్రి చంద్రశేఖర్ గారు ఏం చేశారంటే, ఆయన ఒక పార్టీ పెట్టాడు. విజయ్ ప్రమేయం లేకుండా విజయ్ ఫోటోస్‌ని, విజయ్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని యూజ్ చేసి ఒక పార్టీ పెట్టి, దానిలో విజయ్ అభిమాన సంఘాలని వాళ్ళని యూజ్ చేసుకొని, విజయ్ పార్టీ అని చెప్పేసి రిజిస్టర్ చేయించడం జరిగింది. ఆ సమయంలో విజయ్‌కి అది నచ్చలేదు. ఈవెన్ తన భార్య సంగీత కూడా వద్దు, ఇది అసలు చెయ్యొద్దు ఇట్లాగా అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పిందనమాట. అయితే మ్యాటర్ ఏంటంటే, ఆ సమయంలో తన తండ్రి తన కొడుకు మాటలు వినలేదు. దాంతో ఇంక లాభం లేదని చెప్పేసి ఏం చేశాడంటే విజయ్, ఇలా కాదని చెప్పి కోర్ట్ కేసేయటం జరిగింది. కోర్ట్ కేసేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు విత్‌డ్రా చేసుకున్నారు. అయితే ఇక మ్యాటర్ ఏమైంది అంటే, ఎప్పుడైతే ప్రమాణ స్వీకారానికి తన భార్య, పిల్లలు రాలేదో, అయితే విజయ్ ఫ్యామిలీ చాలా అంటే చాలా సీరియస్ అయ్యారట. ఎందుకని అంటే, భార్య ఇప్పుడు 27 ఏళ్లయింది విజయ్ పెళ్లి జరిగి. సో, 27 ఏళ్ల బంధం వాళ్ళది. ఇద్దరు పిల్లలు. ఇద్దరు రత్నాలు లాంటి పిల్లలు. 25 ఇయర్స్ బాబుకి, 22 ఇయర్స్ పాపకి. అయితే ఇలాంటి సమయంలో ఇంత మంచి ఫ్యామిలీ ఉన్నప్పుడు, విజయ్ ప్రమాణ స్వీకారానికి రాలేదు అంటే, అది ఎంత వెల్తీగా అనిపిస్తుంది. ఆ వెల్తీ చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి విజయ్ తండ్రి విజయ్‌కి చెప్పడం జరిగింది. అయితే ప్రమాణ స్వీకారానికి ముందు ఏంటంటే మ్యాటర్ జరిగింది. త్రిష పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పినట్టుగానే విజయ్ త్రిషకి పొలిటికల్‌గా ఎటువంటి పదవి ఇవ్వలేదు. అసలు ఆ పదవి ఇస్తానని కూడా మాట లేదు. అసలు త్రిష పొలిటికల్ ఎంట్రీ మీద ఒక క్లారిటీ లేదు. ఒక స్పష్టత లేదు. విజయ్ కూడా దాని గురించి అసలు ఏమీ ఎత్తటం లేదు. అంతవరకు వాళ్ళకి పర్ఫెక్ట్‌గానే చేశారు. కానీ త్రిష ప్రమాణ స్వీకారానికి వస్తుంది. ఆమెదే హడావిడి అని ఎవరు ఊహించలేదు. అయినా కూడా త్రిష అక్కడికి వస్తుంది కాబట్టి వైఫ్ అండ్ సన్ రారు. అంటే సంగీత అండ్ సంజయ్ రారు అని ఎవరు ఊహించలేదన్నమాట. కానీ అక్కడ త్రిష వీళ్ళకన్నా ముందు రావటము, అక్కడ హడావిడి చేయటము మనస్తాపానికి గురయ్యారు. ఎవరు? సంజయ్ అండ్ సంగీత. వాళ్ళందుకనే రాలేకపోయారు. సో, ఈ విషయం మీద నువ్వు ఎందుకని నీ భార్యని తీసుకురాలేకపోయావు? నీ భార్య రాలేదు అన్నప్పుడు నువ్వు ఎందుకని ఇలా చేయలేదు అంటే దానిలో చాలా పెద్ద రచ్చ జరిగిందనమాట. సో, అటు తండ్రికి, కొడుక్కి ఇక్కడ మీరు గమనించండి. విజయ్ ఒక మిడిల్ జనరేషన్ అతను. అంటే అటు తన తండ్రికి తన సమాధానం చెప్పుకోవాలి. ఇటు తను తండ్రిగా తన కొడుక్కి సమాధానం చెప్పుకోవాలి. తన కొడుకేమో తన తల్లి విషయంలో చేసిన పొరపాటు గురించి "నువ్వేం చేసావు నాన్న" అని అడిగితే, తన తండ్రి అంటే విజయ్ కొడుకు విజయ్‌ని ప్రశ్నిస్తుంటే, విజయ్ తండ్రి కూడా విజయ్‌ని ప్రశ్నిస్తున్నాడు. అయితే మనం ఒక విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ 27 ఏళ్ల పాటు ఒక భార్య తనని సపోర్ట్ చేసింది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ భార్యకి ఎంతో కొంత విలువ ఉంటుంది. విడాకులు తీసుకున్నంత మాత్రాన వాళ్ళ మధ్య ఏర్పడ్డ బంధం పోదు కదా! సో, విజయ్ తప్పు కూడా ఇక్కడ లేదు. ఎందుకనంటే త్రిష వచ్చినంత మాత్రాన ఇక్కడ తన భార్య, పిల్లలు రారు. అక్కడి నుంచి అక్కడే వాళ్ళు వెళ్ళిపోతారు. మనస్తాపానికి గురవుతారని తను ఊహించలేదు. తను కూడా దాదాపుగా 5 రోజుల పాటు చాలా కష్టపడి, ఎంతో ప్రయత్నించి అక్కడ సీట్లు, ఇక్కడ సీట్ల కోసం ఎందుకంటే అక్కడ ఎదురుగుండగా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే విజయ్ పరిస్థితి ప్రమాణ స్వీకారానికి ముందు తనే తమిళనాడు సీఎం నో డౌట్. కానీ అక్కడ 118 సీట్స్ లేవు. ఈలోపు డీఎంకే అన్న, టీఎంకే ఇద్దరు కలిసి రజనీకాంత్‌ని చేసేస్తామని చెప్పడం ఇట్లా రకరకాలుగా జరిగింది. బట్ ఎనీవేస్ విజయ్‌కి అలాగే తన తండ్రికి మధ్య చాలా డిస్కషన్ జరిగింది. అది కాస్త చాలా సీరియస్ ఇష్యూ అయింది.
దానికి విజయ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదు. విజయ్ అండ్ తన భార్య కలిస్తే మొత్తం తమిళ రాష్ట్రాలే కాదు, తెలుగు రాష్ట్రాలు కూడా సూపర్ హ్యాపీ అవుతారు. మీరేమంటారు దీని గురించి అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.